నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇరుముడి కలిగిన స్వాములు ధర్నా చేశారు. శ్రీశైలం మల్లన్నకు ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. శివస్వాములకు కేటాయించిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి వస్తూనే గేటు తాళాలు రాళ్లతో ఇనపరాడ్డతో పగలగొట్టి స్వామివారి గర్భాలయంలోకి దూసుకెళ్లారు. దీక్షతో మీరు ఇలా ప్రవర్తించడం శివయ్యకు నచ్చదని వారించినా వారిపై ఇరుముడి శివస్వాములు దాడికి ప్రయత్నం చేశారు. ఆలయంలో పోలీస్ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. శ్రీశైల దేవస్థానం అధికారులు సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. ఇరుముడి కలిగిన స్వాములు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దేవస్థానం అధికారులు శ్రీశైలం 1 టౌన్ సిఐ గంగనాథ్ బాబు ఇరుముడి స్వాములకు గేట్లు పగలగొట్టి గేట్లపై నుంచి ఎక్కి రావద్దని నచ్చజెప్పినా వినకుండా స్వాములు పంతం నెగ్గించుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రుల బృందం శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో అన్ని ప్రభుత్వ శాఖల సమీక్ష సమావేశాలు నిర్వహించి భక్తులకు సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కానీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను ఇరుముడి కలిగిన స్వాములను కంట్రోల్ చేస్తారో లేదో వేచి చూడాలి. కొంతమంది ఇరుముడి కలిగిన శివస్వాములు స్పృహ తప్పి పడిపోగా మరికొంతమంది అలసి సొలసి పడిపోయారు.